నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమత రహస్యం పార్ట్ 50. తులసి భర్త కోసం ఎంతో ప్రేమగా వంట చేసుకొని అతని ఆఫీస్కి వెళ్ళింది. అతను మీటింగ్లో ఉన్నాడు అని తెలియగానే అతని క్యాబిన్లోకి వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. తులసి అతని కోసం వచ్చిందని తెలియగానే శ్యామ్ చాలా సంతోషపడి అతని క్యాబిన్లోకి వెళ్ళాడు. తులసి ఒంటరిగా ఉండడంతో ఆ రోజు జరిగింది గుర్తు చేసుకొని భయపడుతూ ఉంది. ఆమె భయాన్ని చూసి అతను ఆమెకు దగ్గరగా వెళ్ళి భుజంపై చెయ్యి వేశాడు. అతను చెయ్యి పడగానే తులసి భయపడుతూ, వద్దు ప్లీజ్ శ్యామ్, నన్ను వదిలేసే అని గింజుకుంటూ ఉంది. ఆమె అలా భయపడుతూ ఉంటే అతని మనసు బాధతో నిండిపోయింది. ఆమె భుజంపై ఉన్న అతని చెయ్యిని పక్కకి తొలగించి తులసి తులసి అని గట్టిగా అరిచాడు. అతను అలా పిలవగానే తులసి ఊహల్లో నుండి తేరుకొని ఆమె ముఖంపై ఉన్న చెమటలను తుడుచుకుంటూ, బావా వచ్చావా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని కాస్త గొంతు సవరించుకుంటూ అన్నది. తులసిని చూస్తుంటే అతనికి అతనిపైనే కోపం వస్తుంది. ఆమెను నేను చాలా పెట్టినట్టున్నాను. అన్నీ మర్చిపోయి నాతో మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కావడం లేదు. నేను ఆమెను ఈ బాధ నుండి తప్పించగలనా అని మనసులోనే అనుకుంటూ, తులసి నువ్వేంటి ఇక్కడ, ఎందుకు వచ్చావు అని అతను అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ, అదేంటి బావా అలా అడుగుతావు, నేను ఇక్కడికి రాకూడదా? ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే భయమేసేది, కానీ ఇప్పుడు ఇది నా ఆఫీసు, నేను ఎప్పుడైనా రావచ్చో వెళ్ళొచ్చు, నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు అని తులసి అన్నది. అతను ఆమెనే చూస్తూ, నాకు ఏమీ ఇబ్బంది లేదు, కానీ నువ్వు ఒకసారి వచ్చినప్పుడు మన ఇద్దరి ఫోటో వార్తా పేపర్లోకి వచ్చింది. అప్పుడు కూడా ఆఫీస్కి రావాలంటే భయపడ్డావు. ఇప్పుడు ఇది నీ ఆఫీస్ కాదు అనడం లేదు, కానీ ఇక్కడికి రావాలంటే నిన్ను ఆలోచించుకునే పరిస్థితికి తెచ్చాను. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇక్కడ ఉంటే నువ్వు భయపడుతూ ఉంటావు. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను సాయంత్రం ఇంటికి వస్తాను. అప్పుడు కూడా నీకు రావాలనిపిస్తేనే నాతో పాటు మన ఇంటికి వద్దువు. లేదంటే ఇంకో 4 రోజులు మీ పుట్టింట్లోనే ఉండు. నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను అని అతను తలదించుకొని ఆమెకు చెప్పాడు. తులసి అతని మాటలని మౌనంగా వింటూనే ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లను బయటకు తీసింది. వాటిని అతనికి కనిపించకుండా వెంటనే చీర కొంగుతో తుడుచుకొని అతనికి దగ్గరగా వెళ్ళి ఆమె చేతులతో అతని చేతులను పట్టుకొని అతని కళ్ళలోకే చూస్తూ, బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ కలిగిందో నాకైతే తెలీదు, కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నీ ప్రేమను నేను వదులుకోలేను. అయినా నీ మంచితనంతో పాటు నీ తప్పును కూడా నేను ఇష్టపడతాను. నువ్వు ఇంతలా బాధపడుతూ నన్ను బాధ పెట్టకు. ప్లీజ్ ఇక ఆ విషయం మర్చిపో. నేను కూడా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. అయినా నువ్వు కావాలని చేయలేదు కదా. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. అందులో నీ తప్పు కూడా లేదులే అని తులసి అనగానే అతను ఆమె కళ్ళలోకే చూస్తూ, తులసి నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఆ రోజు నేను డ్రింక్ చేసినందువల్లనే కదా నన్ను నేను మర్చిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను మందు తాగను అని అతను చెప్పగానే తులసి చాలా సంతోషిస్తూ, నువ్వేమీ రోజూ డ్రింక్ చేయవు కదా,
ఏదో అప్పుడప్పుడు చేస్తావు. కానీ అది కూడా మానేస్తాను అంటే నేనెందుకు కాదు అంటాను? సరే కానీ ఇలా కబుర్లు చెప్తూనే ఉంటావా? నేను ఎంతగానో కష్టపడి నీకోసం వంట చేసుకొని తీసుకువచ్చాను. అది తిని ఎలా ఉందో చెప్పవా? అంటూ అతని చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి ప్రేమగా వడ్డిస్తూ ఉంది. అతను ప్లేట్లో చెయ్యి పెట్టకుండా ఆమెనే చూస్తూ, తులసి, నాకు ఆకలిగా లేదు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే అసలు తినాలి అనిపించడం లేదు అని అతను చెప్పగానే తులసి నవ్వుతూ, అవునా, అయితే రోజూ నన్నే చూస్తూ ఉండండి, మీ కడుపు నిండుతుందేమో అని తులసి అంటూనే ఆమె చేతితో అతనికి తినిపిస్తూ ఉంది. తులసి అలా తినిపిస్తూ ఉంటే అతను ఎంతో తృప్తిగా తింటూ ఆమెనే చూస్తూ, తులసి, నువ్వు కూడా తిను అంటూ అతని చేతితో ఆమెకు తినిపిస్తూ ఉన్నాడు. బాక్స్ మొత్తం ఖాళీ చేసి అతని పెదాలను ఆమె చీర కొంగుతో తుడిచింది. నేను తినిపిస్తే మొత్తం తినేసావు, అన్నీ దొంగ వేషాలేనివి అని చిలిపిగా అన్నది. అతను ఆమె ఒడిలో తలపెట్టి పడుకొని, తులసి, నువ్వు ఇంత ప్రేమగా తినిపిస్తే వద్దు అని ఎలా అంటాను? ఇక చాలులేండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీ ఎంప్లాయీస్ అంతా ఏమనుకుంటారు? ముందు నీ వర్క్ కంప్లీట్ చేసుకొని త్వరగా ఇంటికి రండి అని తులసి చెప్పగానే అతను ఆమె ఒడిలో నుంచి పైకి లేచి, సరే, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నిజంగానే వెళ్ళమంటున్నావా? నేను ముద్దలు పెడితే కడుపు నిండా తిన్నావు, ఒక్క ముద్దు కూడా పెట్టకుండా పంపించేస్తావా అని తులసి అనగానే అతను ఆమె చెప్పింది వినకుండా ఒక ఫైల్ తెరిచి చూస్తూ ఉన్నాడు. తులసి అతనిపై కాస్త కోపగించుకుంటూ మూతిని రెండుసార్లు అటూ ఇటూ తిప్పి బ్యాగ్ చేతిలో పట్టుకొని అడుగులు ముందుకు వేసి డోర్ తీయబోయింది. ఆమె మనసుకు ఎందుకో బాధగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది. అతను ఆమెనే చూస్తూ ఉండడంతో తులసి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకొని, బావా, నాకు తెలుసు నువ్వు ఇంకా బాధపడుతున్నావు కదా, నన్ను ముట్టుకోవడానికి ఆలోచిస్తున్నావు కదూ, నువ్వు అలా ఆలోచించకు, నేను నీ సొంతం, నాపై పూర్తి హక్కు ఉంది నీకు అంటూ అతన్ని ముఖం నిండా ముద్దులు పెడుతూ ఉంది. ఆమె అలా చేస్తూ ఉన్న అతను మాత్రం ఒక బొమ్మలా నిలబడి చేతులని ఆమె చుట్టూ వేయకుండా అలాగే వదిలేశాడు. తులసి బాధపడుతుందేమో అని అతను ఆమె చుట్టూ చేతులు వేయబోయాడు. అప్పుడే ఆమెకు ఫోన్ రావడంతో తులసి అతని నుండి పక్కకి జరిగి ఫోన్ మాట్లాడింది. చాలా సంతోషపడుతూ, బావా, అమ్మ త్వరగా రమ్మని ఫోన్ చేసింది, షాపింగ్కి వెళ్ళాలంట, అన్నయ్య పెళ్ళి దగ్గరలోనే ఉంది కదా, మరి నేను వెళ్ళనా అని సంతోషిస్తూ అతని ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి చేరుకుంది. తులసి కీర్తితో కలిసి చాలా షాపింగ్ చేసి అలసిపోయి నైట్ ఇంటికి చేరుకుంది. ఆమె వెళ్ళేసరికి షాన్ కూడా ఉండడంతో అతన్ని కొంటెగా చూస్తూ ఫ్రెష్ అయి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు చేసిన షాపింగ్ అంతా చూపిస్తూ ఉన్నారు. షాన్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి భోజనాలు చేశారు. భోజనం చేయగానే శ్యామ్ అందరి వైపు చూస్తూ, అత్తయ్య, మామయ్య, ఇక నేను వెళ్తాను, ఇప్పటికే చాలా లేట్ అయింది, పెళ్ళికి ఇంకా 10 రోజులే ఉంది కదా, తులసి ఇక్కడే ఉంటుందేమో అని అతను చెప్పగానే తులసి కోపంగా అతన్నే చూస్తూ ఉంది. తులసి మనసును అర్థం చేసుకున్న నూర్ బేగం నవ్వుతూ, అదేంటి షాన్బేట, మేము ఇక్కడే ఉండి తులసి ఇక్కడే ఉంటే అక్కడ నీకు ఎవరు వంట చేసి పెడతారు? ఉంటే నువ్వు ఇక్కడే ఉండిపో పెళ్ళయ్యే వరకు, లేదంటే తులసిని నీతో పాటు తీసుకొని వెళ్ళు
అని ఆమె చెప్పగానే తులసి కాస్త నవ్వుతూ, అమ్మమ్మ గారు, మీరు అర్థం చేసుకున్నట్టు మీ మనవడు అస్సలు అర్థం చేసుకోలేడు అని అతన్ని తిట్టుకుంటూ ఉంది మనసులోనే. అయ్యో దాది, అది కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాక తులసి ఒక్కతే ఉండి ఏం చేస్తుంది ఇంట్లో, తనకి బోర్ కొడుతుంది అని అతను చెప్పగానే నోరు బేగం చింతిస్తూ, తులసి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే ఇక్కడికి వచ్చేస్తుంది, లేదంటే నువ్వే ఇక్కడ దింపేసి వెళ్ళు, మళ్ళీ సాయంత్రం తీసుకొని వెళ్ళు, ఇక ఏమీ మాట్లాడకు, సైలెంట్గా ఇద్దరూ వెళ్ళిపోండి అని ఆమె చెప్పగానే అందరూ ఆమె ఆలోచనలోని విధానాన్ని అర్థం చేసుకొని తులసిని ఇబ్బంది పెట్టకుండా అతనితో పంపించేశారు. ఇంటికి చేరుకోగానే తులసి అతనికంటే ముందుగానే వాళ్ళ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అతనికి ఇష్టమైన రెడ్ కలర్ చీర కట్టుకొని అందంగా ముస్తాబయ్యింది. వచ్చేటప్పుడు తల్లి ఇచ్చిన సన్నజాజులు తలలో పెట్టుకొని అద్దంలో పదే పదే తనని చూసుకుంటూ ఉంది. షాన్ ఇల్లంతా తిరుగుతూ పని వాళ్లకు జాగ్రత్తలు చెప్పి డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తూ వాళ్ళ గదిలోకి వచ్చాడు. లోపల అడుగు పెట్టగానే మల్లెల వాసన గుబాలిస్తూ ఉన్న అతను తులసి వైపు చూడకుండా సైలెంట్గా వెళ్ళి మంచంపై పడుకున్నాడు. ఆమెకు వస్త కోపాన్ని పక్కన పెట్టి అతని పక్కన వెళ్ళి పడుకుంటూ ఆమె పొడవాటి జడని అతని ముఖంపై కొట్టింది. అతను ఏమాత్రం చెలించకుండా అలాగే సైలెంట్గా ఉన్నాడు. ఇటు పక్క ఉన్న తులసి అతని పైకించి అటుపక్క వెళ్ళింది. అతని ఛాతిపై గిల్లుతూ, ఏంటి, ఏమైంది? నీకోసం ఇంత అందంగా రెడీ అయితే నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉన్నావు, ఎందుకని అని తులసి అతని పెదాలను చేతితో రుద్దుతూ అడిగింది. తులసి, అలాంటిదేమీ లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ కొద్ది రోజులు మనం దూరంగా ఉందాం, ఇంకేమీ ఆలోచించకుండా హాయిగా పడుకో, నేను డిస్టర్బ్ చేయను అని అతను చెప్పగానే తులసి ఆశ్చర్యపోతూ, ఏంటి, కొన్ని రోజులు దూరంగా ఉండాలా, ఎందుకు, ఇంతకుముందు మీ చెల్లి పెళ్ళయ్యే వరకు అన్నావు, మరి ఇప్పుడే రీజన్ ఉందని ఆమె అలా అడగగానే పైకి లేచి ఆమెనే చూస్తూ ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ, ఇవి మానే వరకు నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నాను, వీటిని చూసినప్పుడల్లా నాకు బాధ కలుగుతుంది అంటూ అతను బాల్కనీ వైపు వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ కన్నీళ్లను కార్చాడు. తులసి అతని వెనకాలే వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకొని, బావా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇదంతా మర్చిపోమ్మని, అయినా నేనే నువ్వు కావాలని దగ్గరికి వస్తుంటే నన్ను దూరం పెడుతున్నావు ఎందుకు, ఇలా దూరంగా ఉంటే నీ బాధ తగ్గుతుందా అని తులసి అతని కళ్ళలోకే చూస్తూ అడిగింది. అతను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడంతో తులసి ఇంకేమీ మాట్లాడకుండా అతని నుండి దూరం జరిగి సైలెంట్గా వచ్చి మంచంపై వాలిపోయింది.